Lights, camera, rolling, music. రోహిణి బాబా నేను సపత్తనే మాట్లాడే ఉంటాను. జఫా 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 నన్ను ఏమన్నాను కానీ జపాన్ మాత్రం అనక. ఎంత పౌరుషం ఒకటే జఫాని జఫా అనకపోతే ఇంకేమంటారు? అసలు నన్ను ఎందుకంటే జపాన్ ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్ళావు చెప్పు. ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాను? మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో మన కిరణ్ స్టూడియో బ్యానర్ మీద రమేశ్వరం గారి నిర్మాతగా కమెడియన్ వెనిలా కిషోర్ దర్శకత్వంలో మన బ్రహ్మానందం గారి ప్రధాన పాత్రలో ఇండస్ట్రీలోని కమెడియన్స్ అందరినీ క్లబ్ చేసి మన ముందుంచిన లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ జఫా సినిమా తీసుకెళ్ళాను. జఫా అని ఒక మంచి కామెడీ సినిమా అందరూ అరాని తీసుకెళ్ళి నన్ను జఫాన్ చేశాడు. నేను ఏం చెప్పాను? జఫా సినిమా తీసుకెళ్తాను. ఏ సినిమా తీసుకెళ్ళాను? జఫా సినిమాకి తీసుకెళ్ళావు. నేను జపాన్ చేశానంటే అయితే జఫా సినిమా స్టోరీ చెప్పు. స్టోరీ చెప్పాలంటే జఫా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను అనుకోకుండా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరి చేత బాస్ అనిపించుకుంటాడు, జైల్లోని ఖైదీలందరి చేత. సో జైలు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఒక ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ లో భాగంగా అతను ఒక కోఫిన్ బాక్స్ ఇరుక్కుంటాడు. ఆ ఇరుక్కుని ఆ బాక్స్ నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనేది కథ. 2 మొక్కలేడు బాగానే చెప్పేశాడండి. 2.5 గంటల పాటు థియేటర్లో కూర్చుంటే మనం జఫాలు అయిపోతాం. నీ పేరేంట్రా? ఒరే ఎర్రబాబు జఫా బ్యాచ్ గురించి చెప్పరా. జఫా బ్యాచ్ ఏంటి? అదే ఆర్టిస్టుల గురించి. ఆర్టిస్ట్లా? జఫా ఆర్టిస్ట్ అంటే ముందు మన బ్రహ్మానందం గారు, తర్వాత వెన్నెల కిషోర్, తర్వాత శ్రావణ్, తర్వాత రఘుబాబు గారు, అలీ గారు, తాగుబోతు రమేష్, నల్లవేణు, రాఘవ, ఇంకా మొత్తం మన కమెడియన్స్ అందరూ మొత్తం అందరిని పెట్టాడు. సినిమా థియేటర్లో కూర్చుని చెప్పు తెగన మన ధనరాజు కూడా తెగన బించడానికి మొత్తం అందరు కమెడియన్స్ పెట్టారు. ఒరే ఎంతమంది కమెడియన్స్ పోటీగాళ్ళు పెట్టినా కూడా స్క్రిప్ట్ లో విషయం ఉంటే వాళ్ళందరూ వాళ్ళ మేరకు నవ్వించగలరా? ఇక్కడ స్క్రిప్టే పులిహార అయినప్పుడు ఎన్నెల కిషోర్ బ్రహ్మానందగానే నమ్ముకున్నాడు. నన్నెవ్వడు కబ్జా చేయలేడు. జఫా టెక్నీషియన్స్ గురించి చెప్పు. జఫా టెక్నీషియన్ కదరా, జఫా సినిమా టెక్నీషియన్ గురించి అడగాలి. అదే 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 జఫా సినిమా టెక్నీషియన్ అంటే ముందు చెప్పుకోవాలి. ఈ సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రాజా, బ్రహ్మాండంగా ఇచ్చాడు బొమ్మ. తర్వాత మ్యూజిక్ అనూప్ రూబెన్స్, పర్వాలేదు అనిపించాడు. దాని తర్వాత ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఒరే ఈ సినిమా పరంగా ఆయన పట్ట కష్టాలు పగడ కూడా రాకూడదు. నా తర్వాత ఈ సినిమా నిర్మాత రమేష్ వర్మ, గుండె ధైర్యం గల మనిషి. ఈ సినిమా దర్శకుడు కథా స్క్రీన్ ప్లే మాటలో దర్శకత్వం మన వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ కమెడియన్ గా మంచి కమెడియన్. వెన్నెల సినిమా ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. వెన్నెల 1.5 సీక్వెల్ గా నేనే తీయాలని చెప్పి దర్శకుడుగా సినిమా మనం తీశాడు, కానీ మమ్మల్ని డిసప్పాయింట్ చేశాడు. రెండో ప్రయత్నంగా బ్రహ్మానందంగా ప్రధాన పాత్రలో పెట్టుకుని జఫ్ అంటూ సినిమా తీశాడు. థియేటర్ లో ప్రోమోలు అద్భుతంగా తీసి మనల్ని రమ్మన్నాడు, మనల్ని జఫాన్ చేసేసాడు. ఏమంటే ఎక్కడైనా కామెడీ సినిమాని తీయడం అంత కామెడీ కాదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఏమంటే బ్రహ్మానందం గారు మిమ్మల్ని నమ్ముకొని మేము అందరూ సినిమాకి వచ్చామండి, కానీ మీరు మాత్రం మాకు దెబ్బేశారండి. ఇది నాకు దెబ్బేసింది. లైఫ్ ఈజ్ ఏ గాడ్స్ స్క్రీన్ ప్లే అన్నాడు బ్రిలియంట్ అనే రైటర్. జఫా అనే టైటిల్ బ్రహ్మానందం గారి ద్వారానే ఒక ఐడెంటిటీ తెచ్చుకుంది. ఆ టైటిల్కి అర్థం ఏంటి అనేది కూడా పక్కన పెడితే బ్రహ్మానందం గారి నోట్లోంచి జఫా అనే మాట వినగానే ఆంధ్రదేశ ప్రేక్షకులు అందరూ కూడా నవ్వుతూనే ఉంటారు. అతను కనపడగానే జఫా జఫా అంటూ ఉంటారు. సో ఆ పాయింట్ను, ఆ ఇమేజ్ను క్యాష్గా చేసుకుందామనో లేకపోతే అలాంటి టైటిల్ పెడితే జనం థియేటర్కి వస్తారని నమ్మాడో మరి తెలియదు, కానీ జఫా అనే టైటిల్కి ఒక అర్థం పర్థం లేని ఒక కథను తయారు చేసి దాంట్లో ఒక అర్థం పర్థం లేని కామెడీని క్రియేట్ చేసి తను నవ్వుకున్నాడో లేదో కానీ దాన్ని గొప్ప కామెడీగా భావించి టాలెంటెడ్ కమెడియన్స్ అందరినీ పెట్టుకుని కూడా కామెడీని పండించలేని స్థితిలో ఒక కథను తయారు చేసి మన ముందుంచాడు వెన్నెల కిషోర్. సో జఫా అని టైటిల్ పెట్టి బ్రహ్మానందం గారు వాల్ పోస్ట్ చూసుకుని
వాళ్ళు ఇచ్చిన ప్రోమోస్ చూసుకుంటే అబ్బో ఏముంటుందని చెప్పి థియేటర్ ఫుల్స్ అయినాయి. థియేటర్కి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఏంటి వీళ్ళు ఏదో చూపిస్తారండి, ఏదో చూపించారేంటి, ఏంటి ఈ పిచ్చి కామెడీ ఏంటి అని ప్రతి వాడు కూడా వాళ్ళని నిందించుకుంటూనే ఉన్నారు. సో అలాంటి పిచ్చి కామెడీలో కూడా టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి కొంతవరకు వాళ్ళ ఐడెంటిటీ నిరూపించుకోవడం కోసం కొంత కామెడీని పండించడానికి మంచి ప్రయత్నం చేశారు. అందులో అలీ గారు దాంట్లో సిద్ధహస్తులు కాబట్టి ఆయన క్యారెక్టర్కి పరిపూర్ణమైన న్యాయం చేస్తూ నవ్వించడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా బ్రహ్మానందం గారు తన మార్కు కామెడీని స్క్రిప్ట్ ఎలాగున్నా సరే తను మౌల్డ్ చేసుకుని నవ్వించడానికి ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ బ్రహ్మానందం గారిని ఎక్కువసార్లు నిందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక సినిమాలో కనిపిస్తే ఒక 4 సీన్లో 3 సీన్లో కనిపించే బ్రహ్మానందం గారు ఆ సీన్లకి ఎంత న్యాయం చేస్తారో, ఆ స్క్రిప్ట్కి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అనేది అందరికీ తెలుసున్న విషయమే. అలాంటిది ఓవరాల్ ఆయన మీదే ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమా మీద ప్రేక్షకులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారని ఆయనకు తెలుసు కాబట్టి ఈ స్క్రిప్ట్ విషయంలో ఆయన కూడా జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పాలి. ఓవరాల్గా కామెడీ సినిమా తీయటం అంత కామెడీ కాదని చెప్పి మా వాడికి సరదాగా చెప్పినా కూడా అది నిజమండి. అలాంటి కామెడీ చేయాలి అంటే యువి సత్యనారాయణ గారు, రాలంగి నరసింహారావు గారు, జంజాల్ గారు ఇలాంటి ఎంతోమంది గొప్ప దర్శకులు, కామెడీ దర్శకులు ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిలన్నింటినీ కూడా మనం ఒకసారి చూసి వాళ్ళు ఎలా ప్రజెంట్ చేశారనేది తెలుసుకుని సినిమా చేయాలి. ఒక కమెడియన్గా మంచి పేరు ఉన్నటువంటి కుర్రాడు దర్శకుడిగా చేస్తుంటే ఖచ్చితంగా బాగా నవ్వేస్తాడంత ఆశపడటం, ఇష్టపడటం కామన్ అండి. అలా థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులందరినీ కూడా డిసప్పాయింట్ చేయడం నిజంగా కూడా తగదు. భవిష్యత్తులో మిమ్మల్ని డైరెక్ట్ చేయమని మేము అడగంగానే డైరెక్ట్ చేసినా కూడా ఒక మంచి నవ్వించడానికి ఒక మంచి ప్రయత్నం, ఒక మంచి కామెడీని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి కామెడీ ప్రజెంట్ చేయడం వల్ల మీకు మాలా విమర్శించే వాళ్ళు తప్పితే అభినందించే వాళ్ళు కనపడరు. అభినందించడంలో విమర్శించాలి పక్కన పెడితే టిక్కెట్ కొన్ని థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడు నవ్వించడం మీ జయంగా పెట్టుకున్న వాడే కామెడీ సినిమా తీయాలని బట్టి గుర్తించండి. ఓవరాల్గా మా వాడు చెప్పినట్టు బ్రహ్మానందంగా నిజంగా ఈ సినిమా విషయంలో డిసప్పాయింట్ చేసిన కూడా వాస్తవమే. మిగతా నటినట్లందరూ కూడా మంచి ప్రయత్నం చేసిన స్క్రిప్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల నవ్వించలేకపోయారనే మాట కూడా ఒప్పుకొని తీరాలి. ఓవరాల్గా జఫ్ అనే టైటిల్ బ్రహ్మానందం గారు మెయిన్ క్యారెక్టర్ అనడంతో మంచి కలెక్షన్ రాబట్టుకోవచ్చేమో తెలియదు, కానీ సినిమా పరంగా అనుకున్న విజయాన్ని సాధించలేదని చెప్పాలి. నిరాశ కలిగించిన మాట వాస్తవం కూడా మనం చెప్పాలి. మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. ఎక్కువసార్లు విమర్శించినా ఎక్కువసేపు ఇక్కడ ఉన్నా సరే నన్ను కూడా ఎత్తారేమో. ఓవరాల్గా బయట విడుదలైన సినిమాలన్నింటి గురించి చెప్పాలి కాబట్టి ఈ జఫా సినిమా మీకు చెప్పేసి నేను వెళ్ళిపోతున్నానండి. ఉంటానండి. అప్పుడు దాకా మీ ఎర్రబాబు అండి. నేను జఫాను కాదండి.